కుదరదు. అడుగుతాం మనం. ఎవరిని అడుగుతాం తెలుసా? 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడ ప్యూన్ ఉద్యోగం చేసి అతన్ని అడుగుతాం, ఇక్కడేం రాయాలి. అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ డౌట్ మనకి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎడ్యుకేటెడ్ కూడా. ఇది సహజ సిద్ధమైన గుణం మనిషికి. బ్యాంక్ అప్లికేషన్ పూర్తి చేయడమే. అలాగే మనం ఏది పూర్తి చేసేటప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా సరే గబక్కన రాసి అవతల పడేయలేము మనం అప్లికేషన్స్. ఇది ఎడ్యుకేటెడ్ కూడా. అట్లాంటిది దేశంలోనే నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం మంది. దేశంలో హైయెస్ట్ నిరక్షరాస్యులు ఆంధ్రులు. అక్షరాస్యతలో అట్టడుగునున్నాం దేశంలో మనం. అలాంటి చోట్లన ఇది తెచ్చేటప్పుడు ఎలా సాధ్యం? నేను ఆ రోజునే చెప్పాను, సక్సెస్ అయితే దీనికి మించిందిలే, ఫెయిల్ అయితే జగన్ గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంటికి వచ్చే సర్టిఫికేట్ ఇదివరకు ఏంటి, జగన్ ఇదే గ్రహించినే. మీకు గుర్తుంటే మనం హైదరాబాద్లో చేసేవాళ్ళం, గుర్తుంది కదా పార్కులో. అప్పుడు నేను ప్రస్తావించిన అంశం, భవిష్యత్తులో కావాల్సింది ఏంటంటే ఎవడు పాలకుడైనా సరే, అది 2 తెలుగు రాష్ట్రాల్లో మన పల్లెల నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని పంపించేస్తున్నారు. పట్టణాల్లో కూడా చాలా మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు. అబోవ్ మిడిల్ క్లాసు, అబోవ్ మధ్య వయస్కులు, అంటే దాదాపుగా 50, 70లో ఉంటున్నారు అక్కడ.